బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా కోరుట్లలో వినాయక విగ్రహాల తయారీ కేంద్రంలో తీవ్ర విషాదం నెలకొంది. విద్యుత్ షాక్ తగిలి 2 మృతి చెందారు. మరో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. మొత్తం 9 మందికి విద్యుత్ షాక్ తగిలింది. దీంతో వెంటనే బాధితులను స్థానిక హాస్పిటల్ కి తరలించారు. గణపతి విగ్రహాలను ఒక చోటు నుంచి మరో చోటికి తరలిస్తున్న సమయంలో పైన ఉన్న కరెంట్ 33 kV వైర్లు తగలడంతో ప్రమాదం జరిగింది. మృతులు బాలాజీ కళా ఆర్ట్స్ వినాయక తయారీ ఓనర్ వినోద్ తో పాటు మరో వర్కర్ గా గుర్తించారు. గాయపడిన వారి 2 కూడా మహారాష్ట్ర, 2 యూపీ వాసులుగా గుర్తించారు. గాయపడిన వాళ్లలో మరో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. బాధితులను హాస్పిటల్లో కాంగ్రెస్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని అన్నారు జీవన్ రెడ్డి. విగ్రహం తడిగా ఉండటంతోనే షాక్ తగిలిందని నిర్ధారించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, ఈ ప్రమాదం పైన అప్డేట్స్ ఏంటి? మమత, ఇది తీవ్ర విషాదం అని చెప్పాలి. కొరట్ల ప్రాంతం ఏంటంటే మనకు వినాయక విగ్రహాలకి చాలా ప్రసిద్ధిగాంచిన ప్రాంతం. దాదాపు వేలాది విగ్రహాలు వినాయక చవితి నాటికి తయారు చేసి ఇక్కడ నుంచి వెళ్ళి కరీంనగర్ ఉమ్మడి జిల్లాతో పాటు వివిధ రాష్ట్రాలకు కూడా ఇక్కడికి వెళ్ళి సరఫరా చేస్తూ ఉంటారు. పెద్ద ఎత్తున ఇది ఒక ఇండస్ట్రీగా చాలా ఏళ్లుగా కూడా ఇక్కడ వినాయక విగ్రహాలు తయారు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మట్టి విగ్రహాలు తయారు చేసే వాళ్ళ సంఖ్య కూడా ఇక్కడ పెరిగింది. ఇప్పుడు ఈ రోజు ప్రమాదం జరిగిన సెంటర్ కూడా జిఎస్ గార్డెన్ దగ్గర ఉంటుంది. కొరట్ల నుంచి మెట్పల్లి వెళ్ళే మెయిన్ రోడ్ కానుకొని ఈ మట్టి విగ్రహాల తయారీ కేంద్రం ఉంది. అక్కడ ఈ రోజు తయారు చేసిన ఒక భారీ విగ్రహం, దాదాపు ఒక 20 అడుగుల పైనే ఉంటుంది. ఆ విగ్రహం తయారు చేసిన తర్వాత దాన్ని ఆరబెట్టేందుకు ఆ లోపల నుంచి బయటకు తీసుకొస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. పక్కనే వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ సరఫరా చేసే 33/11 kV వైర్లు విగ్రహానికి తాకాయి. ఆ విగ్రహం మొత్తం మట్టితో తయారు చేయడం, మట్టి అంతా కూడా పచ్చిగా తడితడిగా ఉండడం తోటి దాన్ని ఎవరైతే మోసుకుంటూ బయటకు వచ్చారో ఆ 9 మంది కూడా తీవ్ర షాక్ గురయ్యారు. మనకు పెద్ద ఎత్తున మంటలు చెలరయ్యాయి. అక్కడ మనకు స్పాట్ విజువల్స్ కూడా చూస్తున్న వ్యక్తులు అట్లాగే దానికి విగ్రహానికి అతుక్కొని పోయారు. కొద్దిసేపటికి కింద పడిపోయి అక్కడ సినిమాలో జరిగినట్టుగా కూడా ఒక పెద్ద విషాదం ఒక్కసారిగా కుప్పకూలిపోయారు వాళ్ళంతా. స్థానికులు కూడా భయపడకు గురై అక్కడ కర్రతోటి ఆ విద్యుత్ తీగలను కొట్టి దానికి షాక్ రాకుండా చేసే ప్రయత్నం చేస్తే అందులో కూడా ఒక కర్ర పట్టుకున్న మరో వ్యక్తి కూడా షాక్ గురయ్యాడు. కాకపోతే అతనికి ఏం గాయాలు కాలేదు. మొత్తం 9 మంది స్పాట్ లో గాయపడగా ఈ కర్రతో కొట్టిన వ్యక్తితో కలిపి 10 మంది గాయపడ్డారు. ఈ గాయపడిన వాళ్ళు 2 ఏదైతే ఈ జిఎస్ గార్డెన్ దగ్గర విగ్రహాల తయారీ కేంద్రం ఉందో ఆ విగ్రహాల తయారీ కేంద్రానికి సంబంధించిన ఓనర్ పేరు అల్వాల వినోద్, ఆయన చనిపోయారు. తర్వాత ఇంకొక వర్కర్ నెల్లుట్ల బంటి సాయి అనే మరొక వర్కర్ కొరట్ల అర్బన్ కాలనీకి చెందిన నెల్లుట్ల బంటి సాయి కూడా చనిపోయారు. వీళ్ళిద్దరు కాకుండా మిగతా 7గురిలో కూడా మరొక 3 పరిస్థితి సీరియస్ గా ఉంది. వాళ్ళని మొదట జగిత్యాల ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి కరీంనగర్ కు తరలించారు. కరీంనగర్ లో కూడా పరిస్థితి ఇంకా సీరియస్ గా ఉన్నట్లు గుర్తించి ప్రజెంట్ వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఈ గాయపడిన వాళ్ళందరూ కూడా ఒంటి నిండా చాలా తీవ్ర గాయాలనే, కాళ్లకు, చేతులకు, తర్వాత పొట్ట భాగంలో, వీపు భాగంలో, తర్వాత తుంటి భాగంలో కూడా చాలా గాయాలైనాయి. ఇందులో గాయపడిన వాళ్ళంతా కూడా స్కిన్ అంతా ఊడిపోయి చాలా భీతావహంగా కనిపిస్తుంది వాళ్ళ పరిస్థితి. అయితే దీంట్లో ఒక 2కి మాత్రమే చాలా స్టేబుల్ గా ఉన్నది ఆరోగ్యం అని చెప్పి అక్కడ వైద్యులు చెప్తా ఉన్నారు. మిగతా పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఇంత పెద్ద ప్రమాదం ఇటీవల మనం చోటు చేసుకోవడం చాలా అరుదని చెప్పొచ్చు. ఎందుకంటే సాధారణంగా వినాయక మంటపాల దగ్గర వినాయక మంటపాలు నెలకొల్పే వాళ్ళు కావచ్చు, తర్వాత వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే క్రమంలో ఊరేగింపు చేసేటప్పుడు గాయపడి చనిపోయిన ఘటనలు గతంలో ఉన్నాయి. కానీ ఇప్పుడు తయారీ కేంద్రంలోనే ఇంత పెద్ద విషాదం జరిగింది. అక్కడ 33 kV లైన్ చూసుకోకుండా చాలా అజాగ్రత్తగా తీసుకురావడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. ఇప్పటికే అక్కడ జగిత్యాల ఎస్పీతో పాటు అక్కడ జిల్లా కలెక్టర్ కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. గాయపడిన వాళ్ళంతా కూడా మెరుగైన చికిత్స అందించాలని చెప్పి స్థానికులు కోరుతా ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పాటు కొరట్ల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువాడ్ నరసింహరావు కూడా హాస్పిటల్కి వెళ్లి అక్కడ గాయపడిన వారిని పరామర్శించడంతో పాటు మృతుల కుటుంబాలకు కూడా మనోధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీళ్ళందరిలో ఇప్పుడు 2 చనిపోగా ఇంకొక 3 పరిస్థితి కూడా చాలా సీరియస్ గా ఉంది. తీవ్రమైన గాయాలైనవి ఉంటా. వీళ్ళందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు కూడా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎలక్ట్రికల్ తోటి 10 మంది వచ్చారండి. మొత్తం 10 మందిలో ఒక 4గురిని ఫస్ట్ బయటే అంబులెన్స్ లో తీసుకొచ్చి వెంబటే ఎగ్జామినేషన్ చేస్తే వాళ్ళు కాన్షియస్ లో లేరు. సెకండరీ బర్న్స్ ఉన్నవి.
వాళ్ళని వెంటనే రెఫర్ చేసాం జగిత్యాలకి. వెళ్ళిపోయినారు. తర్వాత 4 మెంబర్స్కి ఫస్ట్ ఎయిడ్ అది చేసి ఫ్లూయిడ్స్ పెట్టి వాళ్ళని పంపించాము. 2 స్టేబుల్ ఉన్నారు. ఒకరికి ఎలాంటి ఎక్స్టర్నల్ బర్న్స్ ఇంజరీస్ అలాంటివి ఏం లేవు. అతను వాళ్ళకి సాయం చేయడానికి చూసిండంట, కట్టెతోటి వచ్చింది. ఆయన స్టేబుల్ ఉన్నాడు. ఇంకొక అతనికి సూపర్ఫిషియల్ బర్న్స్ ఉన్నాయి, ఆయన కూడా స్టేబుల్ ఉన్నాడు. ఆయనను కూడా ఒకసారి జీజీహెచ్ పంపించి ఎగ్జామినేషన్ కోసం పంపిస్తున్నాం. 2 అయితే అన్కాన్షియస్ ఉండే, వాళ్ళ పల్స్ అది ఏం లేదు. ఇక వెంబటే అక్కడనే అంబులెన్స్లోనే చెక్ చేసి పంపించేసాం. వైర్స్ అది మన గణపతి ఐడల్ షిఫ్ట్ చేయడం ఆ టైంలో జరిగిందని. జగిత్యాల జిల్లా కోరుట్లలోని వినాయక విగ్రహాల తయారీ కేంద్రంలో తీవ్ర విషాదం నెలకొంది. విద్యుత్ షాక్ తగిలి 2 మృతి చెందారు. మరో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. మొత్తం 9 మందికి విద్యుత్ షాక్ తగిలింది. దీంతో వెంటనే బాధితులను స్థానిక హాస్పిటల్కి తరలించారు. గణపతి విగ్రహాలను ఒక చోటు నుంచి మరో చోటుకు తరలిస్తున్న సమయంలో పైన ఉన్న కరెంట్ 33 kV వైర్లు తగలడంతో ప్రమాదం జరిగింది. మృతులు బాలాజీ కళా ఆర్ట్స్ వినాయక తయారీ ఓనర్ వినోద్తో పాటుగా మరో వర్కర్గా గుర్తించారు. గాయపడిన వారిలో 2 మహారాష్ట్ర, 2 యూపీ వాసులుగా గుర్తించారు. గాయపడ్డ వాళ్లలో మరో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. బాధితులను హాస్పిటల్లో కాంగ్రెస్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని అన్నారు జీవన్ రెడ్డి. విగ్రహం తడిగా ఉండటంతోనే షాక్ తగిలిందని నిర్ధారించారు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. 5 రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు వెదర్ ఆఫీసర్లు. ఇవాళ అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. హైదరాబాద్తో సహా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని అన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. అయితే మనకి తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉండడం వల్ల గత 2 రోజులుగాని రాష్ట్రం మొత్తం మీదుగా విస్తారంగా వర్షాలు కురుస్తూ అక్కడక్కడ భారీ వర్షపాతంతో కూడా నమోదవడం జరిగింది. గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ములుగు, వెంకటాపూర్ మండలంలోని మనకి 9 సెంటీమీటర్ల మేర వర్షం, అలాగే మనకి కొమరంభీం, కాగజ్ నగర్లోని 7 సెంటీమీటర్ల మేర భారీ వర్షపాతం నమోదవడం అయితే జరిగింది. అక్కడక్కడ అలాగే మనకి 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం కూడా రాష్ట్రం మొత్తం మీదుగా నమోదవడం అయితే జరిగింది. అయితే నిన్నటి ఆవర్తనం కొద్దిగా బలహీనపడడం, దీంతో పాటుగా ఉత్తర కోస్తా ఆంధ్ర మీద నిన్న ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కానీ సైక్లోనిక్ సర్క్యులేషన్ కానీ అనేది కొంచెం మీదుగా వెళ్లడం వల్ల, అంటే దాదాపుగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఈ పరిసర ప్రాంతాలకు వెళ్లడం వల్ల ప్రస్తుతానికి దాని యొక్క ప్రభావం అనేది తెలంగాణ రాష్ట్రం మీద కొంచెం తక్కువగానే ఉందని చెప్పొచ్చు. కానీ ఇంకా మనకి ఉపరితల ఆవర్తన ప్రభావం అనేది ఉండడం వల్ల ఈ రోజు అంటే వచ్చే 24 గంటలు ముఖ్యంగా పశ్చిమ జిల్లాలైన సిద్దిపేట, అలాగే మెదక్, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్ ఈ జిల్లాల్లోని అక్కడక్కడ 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రం మొత్తం మీదుగా మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 2 నుంచి 3 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ జిల్లాలకి ముఖ్యంగా వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మేడ్చల్, మల్కాజ్గిరికి ఎల్లో వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ 4 రోజులు కూడా అంటే వచ్చే 4 రోజులు కూడా కొద్దిగా ఉరుములు, మెరుపులతో పాటుగా ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం
అవకాశం ఉన్నందున ఆయా జిల్లాలకి మనకి ఎల్లో వార్నింగ్ అయితే కంటిన్యూగా ఇవ్వడం జరిగింది. అలాగే రేపటి నుంచి చూసుకున్నట్లయితే కొద్దిగా వర్షపాతం అంటే పూర్తిగా ఉపరితల ఆవర్తనాల ప్రభావం పూర్తిగా తగ్గి రాష్ట్రం మొత్తం మీదుగా అక్కడక్కడ వర్షపాతం నమోదే అవకాశం ఉన్నందున పూర్తిగా పెద్దగా హెచ్చరికలు లేకపోయినప్పటికీ ఈ ఉరుముల మెరుపులతో పాటుగా ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందా. వచ్చే 5 రోజులు కూడా ఈదురుగాలుల సంకేతాలు అయితే ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు కేంద్ర జయంత్ చౌదరి. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధికి సంబంధించి పలు అంశాలపైన చర్చించారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రికి వివరించారు సీఎం రేవంత్. రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు కేంద్ర మంత్రి. ఇక రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని అన్నారు జయంత్ చౌదరి. రేపు కౌశల్ మంథన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చారు కేంద్ర మంత్రి. రాష్ట్ర కార్మిక మైనింగ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన కొనసాగుతోంది. నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు మంత్రి వివేక్. చెన్నూరులో పర్యటిస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామికి అడుగడుగున ఘన స్వాగతం పలికారు నియోజకవర్గ ప్రజలు. మంచిర్యాల జిల్లాలో మంత్రి వివేక్ ను మర్యాదపూర్వకంగా కలిసి బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు రామగుండం సిపి అంబర్ కిషోర్ జా. ఈ సందర్భంగా వివిధ అంశాలపై మంత్రితో మాట్లాడారు సిపి. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని పోలీసులపై కొందరి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి. అక్రమ దందాలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు మంత్రి వివేక్. చట్టం ముందు అందరూ సమానమే అనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు మంత్రి వివేక్. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ నేత శ్రీధర్ పటేల్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. తన అభిమాని శ్రీధర్ పటేల్ బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకొని సుఖ సంతోషాలతో ఉండాలని దీవించారు మంత్రి. ఈ సందర్భంగా వివేక్ కు ధన్యవాదాలు తెలుపుతూ శాలువాతో సత్కరించారు శ్రీధర్ పటేల్. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం B1 గెస్ట్ హౌస్ లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంత్రి వివేక్ వెంకటస్వామికి ఆత్మీయ సన్మానం నిర్వహించారు. పుష్పగుచ్చాలు ఇచ్చి శాలువతో సత్కరించారు ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావు, ఐఎన్టీయూసీ జాతీయ నేత బాబర్ పాషా. ఈ సందర్భంగా సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తానని హామీ ఇచ్చారు మంత్రి వివేక్. కొత్త గనులు రావాలంటే సింగరేణి సంస్థ ఓపెన్ ఆక్షన్ లో పాల్గొనాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుతో సింగరేణి సంస్థ నష్టపోతుందన్నారు. ఒరిస్సాలో సింగరేణి సంస్థ ఓపెన్ ఆక్షన్ లో పాల్గొని గనులు దక్కించుకుందని గుర్తు చేశారు. తమ తండ్రి కాకా వెంకటస్వామి నిరంతరం కార్మికుల సమస్యలపై పోరాడేవారని గుర్తు చేశారు మంత్రి వివేక్. సింగరేణి సంస్థపైనే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. 100 కోట్లతో చెన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే సింగరేణి డిఎంఎఫ్టి సిఎస్ఆర్ నిధులతోనే అని చెప్పారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సుమారు 100 కోట్ల రూపాయలు మన చెన్నూరు నియోజకవర్గంలో ఖర్చు పెట్టడం జరిగింది. ఈ నిధులన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ నిధులన్నీ కూడా మన సింగరేణి సంస్థ ద్వారా డిఎంఎఫ్టి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి రావడం జరిగింది. అంటే మన భవిష్యత్తు, మన ఈ కాన్స్టిట్యుయెన్సీస్ భవిష్యత్తు అంతా కూడా సింగరేణి సంస్థ మీద ఆధారపడి ఉంటుంది. 100 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకున్న కేసీఆర్ కు నిరుపేదలు గుర్తుకు రాలేదని విమర్శించారు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క నిరుపేదకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదన్నారు. తెలంగాణ సెంటిమెంట్ తో కేసీఆర్ లక్షల కోట్లు సంపాదించాడని ఆరోపించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం సండ్రోనుపల్లిలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు మంత్రి. ఆ తర్వాత సారంగపల్లెలో పర్యటించి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి వివేక్. ఎవరికైతే నిజంగా పైకప్పు లేదో, టార్పోలిన్లో ఉన్నారో, బీదతనం చాలా ఎక్కువ ఉన్నదో, ఎవరైతే బయట మాట్లాడుకుంటారో సార్ అవకతవకలు, ఎక్కడ కూడా అవకతవకలు కాలేదు. ఎవరు నిజంగా అర్హత ఉన్నదో వాళ్ళకే ఇల్లులు ఇప్పించడం జరిగింది. కొందరు మిస్ అయ్యిండొచ్చు. ఆ మిస్ అయిన వాళ్ళు కూడా నేను ఇదే కోరుతున్నా, మీరు అప్లికేషన్ ఇవ్వండి, కలెక్టర్ గారికి చెప్పి మళ్ళీ ఒకసారి రివ్యూ చేసి ఎవరైతే మిస్ అయినరో
వాళ్ళకు కూడా ఇల్లు ఇప్పిస్తామని చెప్పి మీ అందరికీ మళ్ళొకసారి భరోసా ఇప్పిస్తాం. పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఒగ్గుడూలు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు గొల్ల కురుములు. పూర్ణకుంభ స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు వివేక్ వెంకటస్వామి. మంత్రికి తీర్థ ప్రసాదాలు అందచేసి శాలువాతో సత్కరించారు ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు. గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగి పంటలపైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ సమస్యను పరిష్కారం దిశగానే స్పీడ్ బ్రీడింగ్ టెక్నాలజీని ఉపయోగించి కొత్త రకం కంది విత్తనాన్ని అభివృద్ధి చేశారు ఇక్రిసాట్ సైంటిస్టులు. వారు డెవలప్మెంట్ చేసిన కంది విత్తనాలు 45 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతను తట్టుకొని తక్కువ నీటితో పెరిగే భవిష్యత్తు తరాల ఆహార కొరత తీర్చనుందని అంటున్నారు. గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో ఏటేటా భూమి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ వల్ల వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఉష్ణోగ్రతలు పెరగడంతో తక్కువ నీటితో పండే పప్పు ధాన్యాల ఉత్పత్తి ఇబ్బందిగా మారింది. ఈ పరిస్థితిని అధిగమించడానికి అధిక ఉష్ణోగ్రతలో నీటి కొరత ఉన్న పండే కంది విత్తనాన్ని డెవలప్ చేశారు ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు. కంది పంట సాధారణంగా వర్షాకాలంలోనే పండుతుంది. కానీ ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు డెవలప్ చేసిన సీడ్ వానాకాలం, ఎండాకాలం 2 సీజన్లలో పండుతుంది. ఈ సూపర్ సీడ్ ఇప్పుడున్న కంది పంట కన్నా తక్కువ సమయంలో చేతికొస్తుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. పంట మొత్తం ఒకేసారి హార్వెస్ట్ చేసుకునేలా ఉంటుందని, దీనివల్ల రైతులకు లాభాలు వస్తాయంటున్నారు. This has been developed using only conventional breeding. Only new tool, again there is nothing of that genetic point here. We use the speed breeding facilities just to hasten the development period so that it didn't take long time to develop. Using speed breeding, we can reduce the total time for developing and releasing a variety. But otherwise it is important. So number 1, it is thermotolerant, 45 degrees centigrade, it can tolerate. Number 2, resistant to several of these bacteria. Number 3 is uniform maturity, which allows you for machine harvesting and which you can sow. In other pigeon pea varieties, it is go on, you have to pluck 1, 2, 3, 4 times. స్పీడ్ బ్రీడింగ్ టెక్నాలజీ అనే విధానాన్ని ఉపయోగించి ఈ సూపర్ సీడ్ ను అభివృద్ధి చేశారు శాస్త్రవేత్తలు. ఈ టెక్నాలజీ సహాయంతో తక్కువ సమయంలోనే కొత్త రకాలను తయారు చేసే అవకాశం ఉంది. సంప్రదాయ పద్ధతుల్లో 7 నుంచి 10 సంవత్సరాలు పట్టే బ్రీడింగ్ ప్రక్రియ ఇప్పుడు 2-3 సంవత్సరాల్లోనే పూర్తవుతుంది. కొత్త వంగడంతో 125 రోజుల్లోనే కంది పంట చేతికి వస్తుంది. ఈ సూపర్ సీడ్ ని ICPV 25444 అనే పేరుతో పిలుస్తున్నారు. కొత్త కంది విత్తనాన్ని అభివృద్ధి చేసి రైతుల కోసం అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు శాస్త్రవేత్తలు. కాయ కొన్ని చెట్లు విచిడి స్టేజ్ లో ఉంటాయి, కొన్ని ఫ్లవరింగ్ స్టేజ్ లో ఉంటాయి. సో కాయ ఫార్మేషన్ అనేది కాదు. సో ఇది మన సమ్మర్ లో విత్తుకున్నా కూడా ఇది మనకు సమ్మర్ లో మనకు ఇది పంట వస్తుంది. సో ఇది మాత్రమే మనకు కొన్ని దట్స్ వై వి ఆర్ టెల్లింగ్, అందుకే మేము చెప్తున్నాం ఏంటి అంటే ఇది ఫస్ట్ సమ్మర్ పిజన్ పీ అని. ప్రపంచంలో మీరు ఇప్పుడు ఏ నలుమూలన చూసినా కూడా ఎండాకాలంలో ఎక్కడ పిజన్ పీ అనేది ఎవరు పండించరు. సో మనము ఇప్పుడు మన రీసెర్చ్ ద్వారా దీన్ని డెవలప్ చేసి 4 సంవత్సరాలు టెస్ట్ చేసి దీన్ని ఇప్పుడు డెవలప్ చేసి ఇప్పుడు మన ఫస్ట్ ఎండాకాలము కంది అని చెప్పొచ్చు. ఇప్పటిదాకా కంది వర్షాధారమే అని చెప్తున్నాము. కాకపోతే ఇప్పుడు మనము కందిని ఎండాకాలంలో కూడా పండించుకోవచ్చు. ఒక 4-5 ఇరిగేషన్లో తడియగలిగితే రైతు ఎండాకాలంలో కూడా మనం గ్రో చేసుకోవచ్చు. సో అది నూతన ఆవిష్కరణ. In this specifically importance of today's variety is that normally most of the pigeon pea varieties we bred in India, they are adapted to rainy season, but we don't have variety which adapt to summer conditions. So the main problem cause is that we can go up to 5 million hectare in the rainy season. We can produce up to 3 million tons of pigeon pea, but the India's requirement is around 5 million tons. So we need to augment another 1.5 million ton of pigeon pea by horizontal expansion of the area under summer conditions. So for that what we did is we bred this particular variety which can tolerate up to 45 degrees centigrade and can be grown during the summer irrigated conditions. భవిష్యత్తులో పప్పు ధాన్యాల ఉత్పత్తిలో ఈ సూపర్ సీడ్ పాత్ర కీలకమంటున్నారు శాస్త్రవేత్తలు. రైతులకు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుందని చెబుతున్నారు. వ్యవసాయంలో ఇదొక మైలురాయి అవుతుందంటున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రముఖ ఎన్జీఓ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధనా సేవలను ఉచితంగా అందించాలన్న లక్ష్యంతోనే ఎంఓయూ చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన 6 ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతన ఎడ్టెక్ సదుపాయాలను అందించనుంది సర్కార్. ఇందుకు నందన్ నీలకేని నేతృత్వంలో ఎక్స్టెప్ ఫౌండేషన్, డాక్టర్ సునీతా కృష్ణన్ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్, అలక్ పాండే ఆధ్వర్యంలోని ఫిక్సిజ్ వాలా, ఖాన్ అకాడమీ, షోయబ్దార్ నిర్వహిస్తున్నట్లుగా పైజామ్ ఫౌండేషన్, సఫీనా హుసేన్ ఆధ్వర్యంలో ఎడ్యుకేట్ గర్ల్స్ లాంటి పేరొందిన సంస్థలతో రేవంత్ రెడ్డి ఎంఓయూ కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో విద్యా నాణ్యత ప్రమాణాలను మెరుగుపరచాలన్న ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలకు ఆకర్షితులై రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకు వస్తున్నట్లు వివిధ సంస్థలు తెలిపాయి. నందన్ నీలకేని నేతృత్వంలో ఎక్స్టెప్ ఫౌండేషన్ కృత్రిమ మేధ ఆధారిత ప్లాట్ఫామ్తో 540 పాఠశాలల్లో పనిచేస్తోంది. ఇకపై 33 జిల్లాల పరిధిలో 5,000కు పైగా ప్రాథమిక పాఠశాలలకు విస్తరించనుంది. 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లీష్ భాషలతో పాటు మ్యాథ్స్ బేసిక్స్ ఈ సంస్థ అందిస్తుంది. ఫిజిక్స్ ఇంటర్ విద్యార్థులకు నీట్, జేఈఈ, క్లాట్ పరీక్షలకు సన్నద్ధులను చేస్తోంది. అయితే పాఠశాల స్థాయి నుంచే పోటీ పరీక్షల దృక్కోణంతో విద్యార్థులకు ఉచిత శిక్షణ అందిస్తుంది. ఖాన్ అకాడమీ రాష్ట్రంలో 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలను అనుగుణంగా వీడియో ఆధారిత సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ శిక్షణను అందజేస్తోంది. డాక్టర్ సునీతా కృష్ణ నేతృత్వంలో ప్రజ్వల ఫౌండేషన్ 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బాల సురక్ష, రక్షణ కార్యక్రమాలను ప్రారంభిస్తుంది. పైజామ్ ఫౌండేషన్ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు కోడింగ్ మరియు కంప్యూటరేషనల్ థింకింగ్ పైన శిక్షణను అందిస్తుంది. ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థ రాష్ట్రంలో పాఠశాలలకు దూరంగా ఉన్న 16,000కు పైగా పిల్లలను తిరిగి బడిలో చేర్పించడంతో పాటు బాలికల అక్షరాస్యత మరియు విద్యా అవకాశాలను కూడా మెరుగుపరుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రముఖ ఎన్జీఓ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధనా సేవలను ఉచితంగా అందించాలన్న లక్ష్యంతోటే ఎంఓయూ చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన 6 ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతన ఎడ్టెక్ సదుపాయాలను అందించనుంది సర్కార్. ఇందుకు నందన్ నీలేఖని నేతృత్వంలో ఎక్స్టెప్ ఫౌండేషన్, డాక్టర్ సునీతా కృష్ణన్ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్, అలక్ పాండే ఆధ్వర్యంలోని ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ, షోయబ్దార్ నిర్వహిస్తున్నట్లు పైజామ్ ఫౌండేషన్, సఫీనా హుసేన్ ఆధ్వర్యంలోని ఎడ్యుకేట్ గర్ల్స్ లాంటి పేరొందిన సంస్థలతో రేవంత్ రెడ్డి ఎంఓయూ కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో విద్యా నాణ్యత ప్రమాణాలను మెరుగుపరచాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటించింది ప్రభుత్వం. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలకు ఆకర్షితులై రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకు వస్తున్నట్లు వివిధ సంస్థలు తెలిపాయి. నందన్ నీలేఖని నేతృత్వంలోని ఎక్స్టెప్ ఫౌండేషన్ కృత్రిమ మేధ ఆధారిత ప్లాట్ఫామ్తో 540 పాఠశాలల్లో పనిచేస్తోంది. ఇకపై 33 జిల్లాల పరిధిలోని 5,000కు పైగా ప్రాథమిక పాఠశాలలకి విస్తరించనుంది. 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లీష్ భాషలతో పాటు మ్యాథ్స్ బేసిక్స్ ఈ సంస్థ అందిస్తుంది. ఫిజిక్స్ ఇంటర్ విద్యార్థులకు నీట్, జేఈఈ, క్లాట్ పరీక్షలకు సన్నద్ధులను చేస్తుంది. పాఠశాల స్థాయి నుంచి పోటీ పరీక్షల దృక్కోణంలో విద్యార్థులకు ఉచిత శిక్షణ అందిస్తుంది. ఖాన్
ఖాన్ అకాడమీ రాష్ట్రంలో 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలను అనుగుణంగానే వీడియో ఆధారిత సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ శిక్షణను అందజేస్తుంది. డాక్టర్ సునీత కృష్ణన్ నేతృత్వంలో ప్రజ్వల ఫౌండేషన్ 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా బాల సురక్ష, రక్షణ కార్యక్రమాలను ప్రారంభిస్తుంది. పైజామ్ ఫౌండేషన్ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు కోడింగ్ మరియు కంప్యూటరేషనల్ థింకింగ్ పై శిక్షణను అందిస్తుంది. ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థ రాష్ట్రంలో పాఠశాలకి దూరంగా ఉన్న 16,000కు పైగా పిల్లలను తిరిగి బడిలో చేర్పించడంతో పాటు బాలికల అక్షరాస్యత మరియు విద్యా అవకాశాలను మెరుగుపరుస్తుంది. అనారోగ్యానికి గురైన వ్యక్తిని బతికుండగానే శ్మశానానికి తరలించారు కుటుంబ సభ్యులు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ కేంద్రంలో ఈ హృదయ విదారకరమైనటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ధర్మపురి పట్టణానికి చెందిన గోపి అనే వ్యక్తి అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సలహా మేరకు తిరిగి ధర్మపురికి తీసుకొచ్చారు. అయితే గోపికి సొంత ఇల్లు లేదు. దీంతో అద్దె ఇంటి యజమాని గోపి కుటుంబాన్ని అనుమతించలేదు. దీంతో గత్యంతరం లేక అతను బతికుండగానే శ్మశానానికి తరలించారు కుటుంబ సభ్యులు. శ్మశానంలో వీరి దీన పరిస్థితి గమనించిన స్థానికులు కుటుంబానికి ఓ గదిని ఇచ్చారు. దీంతో బాధిత ఫ్యామిలీని శ్మశానం నుంచి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తన వంతు సహాయంగా 10,000 రూపాయలు స్థానిక నాయకుల ద్వారా అందజేశారు. ఆరోగ్యం బాగాలేదు సార్. 5 రోజుల నుండి హాస్పిటల్ పట్టుకొని తిరిగింది సార్. ప్రతిమ హాస్పిటల్ నుండి నిమ్స్కు రాసిండ్రు సార్. నిమ్స్లో 5 రోజులు ట్రీట్మెంట్ జరగగానే ఇంటికి తీసుకెళ్ళండి, ఉన్నన్ని రోజులు మంచిగా చూసుకున్నానండి సార్. రాగానే ఈయనే కొంచెం సింక్ అయింది సార్. అయినాక కిరాయి ఇంటికి తీసుకొచ్చినాను సార్. కిరాయి ఇంటికి తీసుకొచ్చినాక ఓనర్స్ అన్నారు ఇంట్లో చనిపోవద్దు, ఇంట్లో నుండి బయటికి తీసుకెళ్ళండి అని. ఓనర్ ఇంటి ముంగటనే కూర్చున్నాడు సార్. ఇంటి ముంగటనే కూర్చుంటే అయితే మేము ఆయన బ్రతుకుండగానే ఆటోలో తీసుకొని శ్మశాన వాటికకి వచ్చినాం సార్. వాళ్ళకు ఇల్లు లేక ఇంత పెద్ద పరిస్థితి వచ్చింది సార్. ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు, కానీ వచ్చింది. కొంచెం వాళ్ళకు కూడా కనికరించుకొని ఇల్లు కూడా. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కేంద్రంలో రాస్తా రోకో చేశారు కొండాపూర్ ప్రజలు. కొండాపూర్కి చెందిన కుమారస్వామి, రత్నాకర్కి చెందిన భూ తగాదాల్లో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఇంటి దగ్గర పేరడి అంశంలో కుమారస్వామి, ఆయన తండ్రి లింకయ్య, రత్నాకర్ భార్య సత్తెవపై ఇనుప రాడ్ అదేవిధంగా కర్రలతో దాడి చేశారు. అడ్డొచ్చిన రత్నాకర్ తమ్ముడు ప్రభాకర్ పై దాడి చేశారు. సత్తెవ్వ, ప్రభాకర్లకు తలకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. దాడి చేసి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గ్రామ ప్రజలు రాస్తారోకో చేశారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని సిఐ రమణమూర్తి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు గ్రామస్తులు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కేంద్రంలో రాస్తా రోకో చేశారు కొండాపూర్ ప్రజలు. కొండాపూర్కి చెందిన కుమారస్వామి, రత్నాకర్కి చెందిన భూ తగాదాల్లో కొంతకాలంగా గొడవలైతే జరుగుతున్నాయి. ఇంటి దగ్గర పేరడి అంశంలో కుమారస్వామి, ఆయన తండ్రి లింగయ్య, రత్నాకర్ భార్య సత్తెవ పైన ఇనుపరాడ్ కర్రలతో దాడి చేశారు. అడ్డొచ్చిన రత్నాకర్ తమ్ముడికి ప్రభాకర్ పై దాడి చేశాడు. సత్తెవ, ప్రభాకర్లకి తలకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇక దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గ్రామ ప్రజలు రాస్తారోకో చేశారు. నిందితులపైన చర్యలు తీసుకుంటామని సిఐ రమణమూర్తి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు గ్రామస్తులు. ఫిర్యాదుదారులు మరియు గ్రామస్తులు కొంతమంది పోలీసుల వద్దకు వచ్చి వాళ్ళు నమోదైన కేసులు న్యాయం చేయాలని చెప్పేసి ఎస్ఐ గారిని కోరడం జరిగింది. దాని మీద పటిష్టమైన విచారణ జరిపి దానిలో దోషులు ఎవరున్నారో వాటి మీద కఠిన చర్యలు తీసుకొని ఆ ఫిర్యాదు న్యాయం చేస్తామని తెలియజేయడం జరిగింది. దాంతోపాటు దండపల్లి ప్రాంత ప్రజలకు తెలియజేయగా ఎలాంటి ఇష్యూస్ అయినా కూడా పోలీస్ దృష్టికి తీసుకు. ఇవి బులెటిన్ అప్డేట్స్.